దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఎన్నో గొప్ప మాటలు ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఆయన రోమా చెరసాలలో బందీగా ఉన్నారు, ఖైదీగా ఉన్నారు. మరి ఖైదీగా ఉన్న వ్యక్తి ఎంతో వేదనతో దుఃఖంతో ఎందుకు నేను ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాను, ఖైదీగా జీవిస్తున్నాను అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో నిరాశ నిస్పృహతో కూడినటువంటి పరిస్థితులను ఆయన కలిగి ఉండాలి. కానీ దీనికి భిన్నంగా అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక లేదా ఫిలిప్పి సంఘానికి ఎన్నో మంచి మాటలతో తన సంతోషం, తన ఆనందం వ్యక్తపరుస్తూ రాసినటువంటి పత్రికగా మనం చూస్తున్నాము. ఈ యొక్క ముఖ్యమైనటువంటి మూలవచనం ఈ యొక్క పత్రికలు ఏంటి అంటే ఆనందం. ఆయన జాయస్ ఎపిస్టల్ అంటారు ఈ యొక్క పత్రికను. అంతగా ఆ సంఘముల గురించి ఆయన ఎంతో ఆనందిస్తున్నారు. ఈ సంఘం కూడా మరి పౌలు గారికి ఎంతో ఆదరణకరంగా సపోర్టివ్గా ఉంది ఈ సంఘం. కాబట్టి వారికి తన యొక్క హృదయంలోని కృతజ్ఞతను తెలియజేశాడు. అలానే వారి పట్ల తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి ఆ కన్సర్న్ అనేది తెలియజేస్తూ వారు ఏ రీతిగా విశ్వాసంలో ఎదుగుచున్నారు, వారు ఏ రీతిగా పరిచర్యలో పాల్పంపులు పొందుచున్నారు, ఎంత ఉత్సాహంతో వారు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు, వాటన్నిటిని కూడా ఆయన ప్రస్తావించారు ఈ పత్రికలో. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యమైన మాట ఒకటి ఏం చూడగలము అంటే, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యమును వారు చేత పట్టుకున్నారు. వాక్యము అంటే లోగోస్, వాక్యాలు మాత్రమే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం లేఖనాలు దాన్ని మాత్రమే కాదు, కానీ ఉట్టి వాక్యము కాదు, జీవవాక్యం అన్నప్పుడు యేసు క్రీస్తుల వారిని జీవవాక్యం అయి ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను భక్తుడు తన యొక్క సువార్తలో ప్రారంభంలోనే ఆయన ప్రస్తావించారు. తర్వాత ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే యేసు ప్రభువుల వారు. ఆయననే మీరు చేత పట్టుకొని ఆయనను ధరించుకొని జీవిస్తున్నారు. మీరు లోకమందు జ్యోతుల వలె. జ్యోతి ఏమిస్తుంది? వెలిగిస్తుంది. ఎంత వెలుగు! అది ఎంతో ప్రకాశవంతమైనటువంటి వెలుగు. అలాంటి వెలుగులో మీరు ఉన్నారు, అలాంటి వెలుగుగా మీరు ఉన్నారు. యేసు ప్రభుల వారు కూడా అదే మాట అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. ఆ విధంగా యేసు ప్రభువుల వారిని ధరించుకొని జీవిస్తున్న మీరు, యేసు ప్రభువుల వారిని అంగీకరించి ఆయన విశ్వాసులుగా జీవిస్తున్న మీరు, ఆయనను వెంబడిస్తున్న మీరు ఈ లోకంలో జ్యోతుల వలె మీరు ఉన్నారు. జ్యోతి ఏం చేస్తుంది? జ్యోతి ఏం చేస్తుంది అనగా, ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే, వెలుగులోనే ఎవిడెన్స్ అనేది మనకు దొరుకుతుంది. అనగా ఒక రుజువు అనేది ఆ వెలుగు ద్వారానే మనకు దొరుకుతుంది. వెలుగు మనల్ని ఒక మంచి మార్గదర్శకంగా మనల్ని నడిపిస్తుంది, అంటే మనల్ని గైడ్ చేస్తుంది, మనకు ఒక మార్గదర్శినిగా ఉంటుంది వెలుగు. ఆ వెలుగులోనే మనము ప్రయాణం చేయగలము, తడబడకుండా, మనము ఇటు అటు ఊగిసలాడకుండా, తొనికిసలాడకుండా మనము వెలుగులో సరి అయిన విధానంలో నడవగలము. వెలుగు మనకి వార్నింగ్ కూడా ఇస్తుంది, అంటే హెచ్చరిక కూడా చేస్తుంటది. అంటే చీకట్లో నడిచినప్పుడు మనము పడిపోవటానికి సూచనలు, అవకాశాలు ఉంటాయి. కానీ వెలుగులో మనం సరి అయిన రీతిగా నడవగలము. వెలుగులో నడువు అనేటువంటి ఒక హెచ్చరికతో కూడిన ప్రోత్సాహం కూడా మనకు వెలుగు ద్వారా కలుగుతుంది. వెలుగు మన జీవితంలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది. చీకటి ఎప్పుడు కూడా దుఃఖమునకు, పాపమునకు, నిరాశకు సూచనగా చూడగలము. కానీ ఎప్పుడైతే వెలుగు వస్తుందో మన జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. రాత్రంతా గడిచిన తర్వాత మనము
వెలుగును చూడగానే ఉదయకాలం ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి ఆ రీతిగా వెలుగు మనకెంతో జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుంది. వెలుగు అనేది ఎప్పుడు కూడా మనకు భద్రతను అనేది కలుగజేస్తుంది. చీకట్లో మనకు భద్రత ఉండదు. ఎప్పుడు మనం చీకట్లో కూడా జీవించలేము. చాలా సమయం ఉండలేము చీకట్లో. ఏదో మరి అప్పుడు పవర్ కట్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు చాలా తక్కువ పవర్ కట్స్. అప్పుడు మరి క్రొవ్వొత్తి కొరకు మనం వెతుకులాడే వాళ్ళం, లేదా రెడీగా ఒక కిరోసిన్ బుడ్డి, మరి దాంతో ఆ దీపము మనముతో అన్ని సిద్ధంగా పెట్టుకొని ఉండేవాళ్ళం, అగ్గిపెట్టెతో సహా ఆ కాలంలో. మరి ఆ రీతిగా వెలుగు కొరకు మనం ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడైనా కూడా చీకట్లో మనకు సంతోషం లేదు, చీకట్లో మనకు ఆనందం లేదు. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. మరి ఆ చీకటిలో నుంచే దేవుడు మనల్ని ప్రకాశవంతమైన రక్షణ అనేటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం కూడా లోకంలో వెలుగుగా, జ్యోతులుగా మనం ఉన్నాం. మరి ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క జీవవాక్యమును చేత పట్టుకొని, ఎంతమంది అయితే చీకట్లో కృషించిపోతున్నారు, చీకట్లో మ్రగ్గుతున్నారు, పాపమనే అంధకారంలో బంధించబడి ఉన్నారు, యేసు క్రీస్తు అనేటువంటి ఆ జీవవాక్యము మరి వారి జీవితాల్లోనికి మనం తీసుకొని పోయే సాధనాలుగా, ఆ వెలుగుగా మనం వాళ్ళ జీవితాల్లో ప్రకాశించాలి. ప్రియమైనటువంటి వారిలాగా మరి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి గొప్ప వాగ్దానంతో నింపబడి ఉన్నాము. ఆయన వాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె ఎక్కడ ఎవరు నశించిపోతున్నారో వారందరి జీవితాలను మరి మనం రక్షణ అనే వెలుగును నింపుదుం గాక. ఆ రక్షణ అనే వెలుగును వారికి పరిచయం చేయుదుం గాక. క్రీస్తు అనే వెలుగును వారి జీవితాల్లో ప్రకాశింపజేయాలని మనము కోరుకుందాము, ప్రార్థించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతో మంది ఇంకా నీ వంటే తెలియని బిడ్డలు, నీ రక్షణకు దూరంగా ఉన్న బిడ్డల జీవితాలలో ప్రభువా రక్షణ వెలుగును నింపుటకు నాయన మేము జ్యోతుల వలె నీ చేతిలోని సాధనాల వలె వాడబడుటకు సహాయం చేయండి. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలను మీరు ప్రేరేపించండి, మీరు అభిషేకించండి, ఆత్మచేత నింపండి. మీ చేతిలోని సాధనాలుగా ప్రభువా ఈ లోకమందు జ్యోతులుగా వాళ్ళు వెలుగునట్లుగా నీ జీవవాక్యమును పట్టుకొని ప్రభువా అనేక మంది జీవితాలలో వెలుగును నింపేవారుగా వారిని సాధనాలుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.